హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50 ఓపెనింగ్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది. లాస్ట్ డే క్లోజింగ్ 24,320 ఉంటే ఈరోజు 24,342, జస్ట్ 20 పాయింట్స్ గ్యాప్ అప్. అక్కడి నుంచి ఇంట్రాడేలో రీచ్ అయిన హై చూస్తే జస్ట్ ఒక 25 పాయింట్స్ మాత్రమే అప్ సైడ్ రీచ్ అవ్వడం జరిగింది. దీన్ని మనం చూసుకున్నట్లయితే 24,360 అరౌండ్ ఇంట్రాడే లెవెల్లో రీచ్ అయిన హై అండ్ ఓపెనింగ్ వచ్చేసి 24,340 ఏరియా దగ్గర. అయితే నిన్న క్యాండిల్ క్లోజింగ్ బట్టి కూడా మనం ఎక్స్పెక్ట్ చేసింది 24,400 ఎబో క్యాండిల్ క్లోజ్ అవుతేనే ఇక్కడ నుంచి 24,600 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకున్నాం. కానీ ఈరోజు కూడా ఈ 24,360 రౌండ్ ఆఫ్ ఫిగర్ దగ్గర 24,400 బిలోనే మార్కెట్ సప్రెస్ చేస్తూ ఈ లెవెల్ నుంచి ఈ హై నుంచి కూడా మార్కెట్ కరెక్ట్ అవుతూ లోయర్ సైడ్ రీచ్ అయిన లో 24,116 ఇంట్రాడే లో. హై అండ్ లోస్ ప్రకారం ఇక్కడ మనం రేంజ్ చూసుకున్నట్లయితే మోర్ దెన్ 250 పాయింట్స్ రేంజ్ అయితే కనపడుతుంది. అది కూడా హై నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. ఫైనల్లీ మార్కెట్ కూడా క్లోజ్ అయింది 24,139 దగ్గర. ఇది యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా. సో యాక్చువల్గా ఒక పుల్ బ్యాక్ మళ్ళీ స్టార్ట్ అయింది అని ఎక్స్పెక్ట్ చేసాం, బట్ మార్కెట్లో ఇంకా వీక్నెస్ టెండెన్సీ కనపడుతుంది. ఇది మొత్తం లాస్ట్ వీక్లో మనం గమనించినట్లయితే ఈ వీక్లో కూడా లాస్ట్ వీక్ ఏదైతే రేంజ్ ఉందో అదే రేంజ్ని కంటిన్యూ చేస్తుంది అండ్ మళ్ళీ ఈ 24,000 లెవెల్ని టెస్ట్ చేయడానికి డౌన్ సైడ్ వస్తున్నట్టు తెలుస్తుంది. సో చూద్దాం. అండ్ ఈ వీక్లో ఇంకా మనకి 2 more ట్రేడింగ్ సెషన్సే ఉన్నాయి. బికాస్ థర్స్డే రోజు మనకి మార్కెట్ హాలిడే ఉంది డ్యూ టు ఇండిపెండెన్స్ డే. మనకి 14th and 16th ఈ 2 డేసే ఉన్నాయి ఈ వీక్లో ట్రేడింగ్ సెషన్స్. సో రేపు బోత్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఎక్స్పైరీస్ ఉన్నాయి కాబట్టి సో నిఫ్టీ ఎక్స్పైరీని మనం లాస్ట్ వీక్లో ఏదైతే రేంజ్ మార్కెట్ మూవ్ అయిందో అదే రేంజ్ని తీసుకోవచ్చు అనిపిస్తుంది. సో ప్రెసెంట్ అయితే దిస్ ఇస్ ద రేంజ్ 250 పాయింట్స్ ఇంట్రాడే రేంజ్. అండ్ బాడీ పరంగా కూడా ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ వరకు చూసుకున్నట్లయితే 200 పాయింట్స్ బాడీ రేంజ్ కనపడుతుంది ఈ మధ్య కాలంలో. సో ఇక్కడ కూడా బాడీ రేంజ్ చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మార్కెట్ పడిపోయిందో ఓపెనింగ్ 24,300, క్లోజింగ్ వచ్చేసి 24,055. సో ఇక్కడ ఒక 250 పాయింట్స్ రేంజ్ అనేది క్రియేట్ చేసింది. ఆ తర్వాత మనకి 200 పాయింట్స్ రేంజ్ ఇక్కడే కనపడుతుంది. బిగ్ రెడ్ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ ఇండికేషన్ మార్కెట్ డౌన్ సైడ్ మూవ్ అవ్వడానికి ఈ 24,000 లెవెల్ని టెస్ట్ చేయడానికి ఒక మార్క్ లాగా చూడొచ్చు. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 minutes క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో 15 minutes క్యాండిల్లో ఎప్పుడైతే మార్కెట్ 24,300 అబోవ్ ఓపెన్ అయిందో ఈ ఏరియా దగ్గర ఎక్కువ టైం మార్కెట్ స్టెబిలైజ్ అవ్వడానికి ట్రై చేసింది టిల్ ఆఫ్టర్నూన్ వరకు, సెకండ్ హాఫ్ వరకు. ఇక్కడ మనకి 12 PM వరకు కూడా మార్కెట్ జస్ట్ ఒక 50 పాయింట్స్ రేంజ్లోనే కన్సోలిడేట్ అవుతూ స్లోగా ఇక్కడ మార్కెట్ బేస్ ఫామ్ చేసుకోవడానికి ట్రై చేసింది. సో మ్యాక్సిమం మనకి గ్రీన్ క్యాండిల్సే ఉన్నాయి, ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ 24,300 లెవెల్ని బ్రేక్ చేసిందో సో అండ్ దెన్ మనం ఎక్స్పెక్ట్ చేసింది యాక్చువల్గా 24,200 వరకే మార్కెట్ ఫాల్ అవుతుంది, కొద్దిగా స్ట్రాంగ్గానే ఉంది కదా అనుకున్నాం. బట్ ఈ 24,200 లెవెల్ని కూడా బ్రేక్ చేస్తూ ఫర్దర్ మోర్ మార్కెట్ ఇంట్రాడేలో రీచ్ అయినలో 24,116 చూపిస్తుంది. అంటే నియర్లీ ఇంకో 100 పాయింట్స్ కూడా మార్కెట్ కరెక్ట్ అవ్వడం ఇక్కడ మనం చూడొచ్చు. ఫైనల్గా ఈ 24,200 బిలో మార్కెట్ క్లోజ్ అవుతుంది కాబట్టి రేపు ఎక్స్పైరీకి మనం ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ 24,200 నుంచి 24,000, ఈ 200 పాయింట్స్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లేదు ఒకవేళ మార్కెట్ కొద్దిగా గ్యాప్ అప్ సెంటిమెంట్ వచ్చింది అంటే దెన్ మనం 24,400ని రెసిస్టెన్స్ లాగా చూస్తాం. సో ఈ అప్పర్ సెట్ 200 పాయింట్స్ రేంజ్ అయినా లోవర్ సెట్ 200 పాయింట్స్ రేంజ్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బికాస్ రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి. ఓవరాల్ రేంజ్ అయితే లాస్ట్ వీక్లో ఏదైతే రేంజ్ ఉందో అదే రేంజ్ ఈ వీక్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓన్లీ 2 more ట్రేడింగ్ సెషన్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ వీక్. చూద్దాం. మ్యాక్సిమం బ్రేక్అవుట్, ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయితే రావడం కష్టం. దట్స్ ఫర్ నిఫ్టీ. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీని చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్న కొద్దిగా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది 50,500 లెవెల్ని. రేపు అంటే ఈరోజు మనకి బ్రేక్ చేస్తుంది, ఇంట్రాడేలో ఒక క్లోజింగ్ వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ మార్కెట్ ఓపెనింగే గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అవ్వడం. సో అది కూడా నిన్న క్లోజింగ్ మనకి 50,578 అంటే నియర్లీ 50,600 దగ్గర వస్తే ఈరోజు ఓపెనింగ్ 50,400, నియర్లీ ఒక 200 పాయింట్స్ మార్కెట్ కరెక్ట్ అవుతూ ఓపెన్ అవ్వడం. సో ఇదొక వీక్ సెంటిమెంట్ని మార్కెట్ ఓపెనింగ్ తోటే చూపించింది. ఆ తర్వాత నిన్న క్లోజింగ్ ఏదైతే ఉందో ఆ క్లోజింగ్ ఈరోజు ఇంట్రాడేలో ఒక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడం జరిగింది. హై వచ్చేసి 50,560 ఇంట్రాడే హై.
ఈ హై నుంచి మార్కెట్ రీచ్ అయిన లో చూసుకుంటే, సో ఇక లాస్ట్ వీక్లో అన్నిటికీ కామన్గా ఒక లోని మనం డ్రా చేసుకోగలిగితే, ఇక్కడ ఇంట్రాడేలో వచ్చిన లో వచ్చేసి 49,780 అరౌండ్ ఉంది. సో ఇక్కడ మనం చూస్తే సేమ్ అదే లోని మార్కెట్ టెస్ట్ చేయడానికి వచ్చింది. సో రేపటి మార్కెట్లో ఒకవేళ ఈ లెవెల్ టెస్ట్ చేస్తుంది అంటే దెన్ మార్కెట్ ఈ లెవెల్కి బిలో ఫాలో అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు దీని ప్రకారం 49,780 అంటే 49,800 అని తీసుకుందాం రౌండ్ ఆఫ్ ఫిగర్. ఇది ఇంట్రాడే లో. హై అండ్ లోస్ ప్రకారం టోటల్ రేంజ్ 200 + 560 750 పాయింట్స్ అరౌండ్ ఉంది. 750 to 800 పాయింట్స్ రేంజ్ టోటల్గా. అండ్ మార్కెట్ క్లోజ్ అయింది ఈ హై నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వస్తూ 49,830 దగ్గర, అంటే ఏదైతే మంచి సపోర్ట్ ఏరియా ఇచ్చిందో ఈ రీసెంట్లో లాస్ట్ వీక్లో క్యాండిల్స్ బట్టి ఆ ఏరియా దగ్గరే మార్కెట్ క్లోజ్ అయింది. కాబట్టి సో ఇప్పుడు ఈ లెవెల్ మనకి ఏ విధంగా యాక్ట్ చేస్తుందో దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకుంటాం. యాక్చువల్గా క్లోజ్ అయింది మాత్రం ఇక్కడ బాడీ పరంగా రేంజ్ చూసుకున్న 400 + 170 570 పాయింట్స్ దాకా బాడీ రేంజ్ స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది ఇప్పుడు. సో ఇంత రెడ్ క్యాండిల్ మార్కెట్లో వీక్నెస్నే ఇండికేట్ చేస్తుంది. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. మార్కెట్ వన్స్ ఈ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యాక ఈ 50,500 లెవెల్ని టెస్ట్ చేసింది. ఈ 50,500 మనం సపోర్ట్లా గమనించాం. ఈ మార్కెట్ ఫ్లాట్గా అయినా గ్యాప్ అప్ అయినా ఓపెన్ అయితే ఇది కంపల్సరీ ఏ సపోర్ట్ అనుకున్నాం. బట్ మార్కెట్ మన అంచనాకి ఆపోజిట్గా గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అవుతూ సో దీన్ని రెసిస్టెన్స్ లాగా తీసుకుంది. 1 or 2 క్యాండిల్స్ ఈ లెవెల్ని టెస్ట్ చేశాక మార్కెట్ ఇక్కడి నుంచి కరెక్షన్ అనేది స్టార్ట్ అయింది. సో అప్పటికి కూడా మార్కెట్ ట్రై చేసింది ఇక్కడి నుంచి కొలాప్స్ అవ్వకుండా 50,200 ఎబోనే మార్కెట్ స్టే చేస్తూ కన్సోలిడేట్ అవుతూ 10:15 నుంచి 12:15 వరకు, సో ఈ 2 అవర్స్ పాటు కూడా ఓన్లీ 100 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ స్టిక్ అవుతూ మ్యాక్సిమం ఇక్కడ చూస్తున్న మనకి గ్రీన్ క్యాండిల్సే కనపడుతున్నాయి. మోస్ట్లీ ఇది ఒక సపోర్ట్ జోన్ లాగా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఈ మూమెంటంలో. బట్ ఈ లెవెల్ దగ్గర ఎలా అయితే నిఫ్టీలో మనకి సెకండ్ హాఫ్లో కరెక్ట్ అయిందో వన్స్ ఈ సపోర్ట్ కాస్త మనకి రెసిస్టెన్స్ లాగా కన్వర్ట్ అవుతూ ఇక్కడి నుంచి మార్కెట్ కొలాప్స్ అయ్యి 50,000 మార్క్ దగ్గర సెకండ్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ని తీసుకోవడం జరిగింది. వన్స్ ఈ లెవెల్ కూడా కొలాప్స్ అయిపోయాక ఈ సపోర్ట్ కూడా బ్రేక్ చేశాక మార్కెట్ ఫైనల్గా 49,830 దగ్గర క్లోజ్ అయింది. సో ఇలా రీసెంట్ సపోర్ట్స్ అన్ని బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్ వస్తుంది కాబట్టి ఇది చాలా వీక్ మూమెంటం. సో రేపటి మార్కెట్లో ఈ 49,800ని బ్రేక్ చేయడానికి స్కోప్ ఉన్నట్టే కనిపిస్తుంది. వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయింది అంటే రేపు మనకి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉన్నా మనకి వోల్టాలిటీ బాగానే ఉంటుంది. 49,000 మార్క్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 49,000 నుంచి టాప్ లెవెల్లో వచ్చేసి 49,800 ఇఫ్ మార్కెట్ ఓపెన్స్ గ్యాప్ డౌన్. సో ఈ రేంజ్ రేపటి ఎక్స్పైరీకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లేదు మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అవుతుంది అంటే దెన్ ఇదే రేంజ్ ఏదైతే రేంజ్ ఈరోజు మనం చూసామో అదే రేంజ్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. 49,800 నుంచి 50,500. దీస్ ఆర్ ద 2 సినారియోస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ టుమారో బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. సో ఒకవేళ మార్కెట్ ఈ సినారియో ఫాలో అయింది అంటే ఒక రేంజ్ అనేది బ్రేక్అవుట్ అయినట్టే. లాస్ట్ వీక్లో మూవ్ అయిన కన్సోలిడేషన్ అండ్ ఈ వీక్లో కన్సోలిడేషన్ కూడా బ్రేక్ అవుతూ డౌన్ సైడ్ వెళ్తూ ఇది ఒక బియరిష్ ట్రెండ్ని ట్రిగర్ చేసినట్టు అవుతుంది. సో దట్స్ అవర్ కన్క్లూషన్. చూద్దాం మరి రేపు మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో. దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs. Bye guys, see you tomorrow.